నెల్లూరు ముంబై జాతీయ రహదారి అధికారులు నిర్లక్ష్యంగా నడుచుకుంటున్నట్లున్నారు. ఆ రహదారిపై ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా లైట్ తీసుకుంటున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన హైవే అథారిటీ స్పందించకపోవడంతో ప్రయాణికుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇటీవల ముంబై జాతీయ రహదారిపై సంగం ఆత్మకూరు దగ్గరలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నివారణ చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారి ఆనుకుని ఉన్న పొలాలలో ఇటీవల వరి కోతలు అయ్యాయి. ఈ కోతల సమయంలో ట్రాక్టర్లు ఇతర యంత్రాలు రోడ్డుపై తిరగడంతో రహదారి అంతా బురద పేరుకుపోయింది. బీరాపేరు వాగు బ్రిడ్జి సమీపంలో నల్లరేగడి పొలాలు ఉండటంతో ట్రాక్టర్ల రాకపోకల వలన తరచూ బంకమట్టి రోడ్డుపై పడుతూ ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు ఆ మట్టి వలన రహదారిపై బురద ఏర్పడుతుంది. వేగంగా వస్తున్న వాహనాలు ఆ బురదలో జారిపోతున్నాయి. ఫలితంగా ప్రమాదాలకు గురై చాలా మంది గాయాల పాలవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఈ బురదలో అదుపు తప్పి పడిపోతున్నాయి. రాత్రి సమయాలలో ఈ ప్రమాదాలు సాధారణమైపోయాయి. హైవే అధికారులు స్పందించి రహదారిపై బురద తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టోల్ ఛార్జీలను వసూలు చేసుకుంటూ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారు. నెల్లూరుకి వెళ్ళే దగ్గర పెరమన సంఘం మధ్యలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయినా రోడ్డుకి పక్కన ఉండేటటువంటి మార్జిన్లో మొత్తం బుడదమయమయ్యి ఇప్పుడే ఒక వృద్ధ దంపతులు కూడా బైక్లోంచి స్కూటీలోంచి పడ్డారు. వాళ్ళని కాపాడే క్రమంలో నేను కూడా అటు సైడ్ పడిపోవడం జరిగింది. వెంటనే నేషనల్ హైవే వాళ్ళు స్పందించి చిన్న చినుకులకు కూడా ఇది బంకమట్టి అవ్వటం వల్ల బాగా జారిపోతుంది. రాత్రి సమయంలో ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు స్పందించి వెంటనే రోడ్డుకి మార్జిన్లో ఉన్నటువంటి బుడదని తొలగించగలరని కోరడం అయింది.